నా వైఫ్కి ప్రెగ్నెన్సీ నిలబడినప్పటి నుంచి ఇక్కడ శివజ్యోతి మేడం దగ్గర చూపించుకుంటాను మా అమ్మ హాస్పిటల్లో. ఇప్పుడు మొన్న వచ్చేసి లైట్గా నొప్పులు వచ్చేసాయి అనేసి శుక్రవారం మార్నింగ్ ఇక్కడికి వచ్చాం 10:30, 11 ఆ టైంకి. అప్పటికే మేడం అది లేదు, నార్మల్ డెలివరీ అయితే అది సిజరీన్ ఏం అవసరం లేదు, నార్మల్ డెలివరీ అవుతుందని అట్లే నెగ్లిజెన్స్ చేసింది సార్. నెగ్లెక్ట్ చేసిన తర్వాత తనకి నెక్స్ట్ డే మార్నింగ్ అంతా ఉమ్మునీరు అంతా లీక్ అయిపోయింది, బయటకు వచ్చేసింది. కానీ బేబీ అట్లే లోపలే ఉన్నాడు. అప్పటికి మేడం ఏం సిజరీన్ ఏం చేయలేదు, అట్లే పెట్టేసింది. లోపల బాబు అనేది ఇరుక్కొని పోయినాడు. కానీ ఎంతసేపటికి మేడం డెలివరీ చేయలేదు, ఏం యాక్షన్ ఆపరేషన్ ఏం చేయలేదు, అట్లే పెట్టేశాడు. అప్పుడు తీరా మదర్ ప్రాణానికనే హార్ట్ కలుగుతుంది అనేసి మధ్యాహ్నం 3 గంటలప్పుడు లోపలికి ఆపరేషన్ థియేటర్లోకి తీసుకొని పోయి ఆపరేషన్ చేసి బిడ్డను బయటికి తీశారు. అప్పుడు పెద్ద ప్రాణంగానే హార్ట్ ఉందనేసి అట్లా చేశారు. అప్పుడు బాబుకి అప్పటికే సీరియస్ అయిపోయింది. లోపల ఊపిరాడక పిల్లోడు 3 నిమిషాలు ఏడ్చలేదు. అప్పటికే లోపల ఆర్గాన్స్ అంతా ఇవి అట్లా వెంటనే ఏడ్చుకోవడం వల్ల ఆర్గాన్స్ అంతా దెబ్బతింటాయన్నారు. మళ్ళీ ఇక్కడ 3 నుంచి 6:37 వరకు ఏం ట్రీట్మెంట్ ఇవ్వలేదు, ఓన్లీ ఆక్సిజన్ పెట్టేసి 4 అవర్స్ ఏం ట్రీట్మెంట్ ఇవ్వకుండా బాబుని అట్లే పెట్టేశారు. ఏమి ఫ్లూయిడ్స్ ఇవ్వలేదు, ఏం గ్లూకోజ్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు బాబుకి. 6:37 ఆ టైంలో సీరియస్ అయిపోయింది. హృదయాకి తీసుకొని పోండి అనేసి హృదయాకి పిలుచుకొని పోమన్నారు. అక్కడ హృదయాలో 4 days ఉన్నాడు బాబు. అక్కడ మాకు 3.5 lakh 4 lakhs వరకు ఖర్చు అయింది అక్కడ హృదయ హాస్పిటల్లో. వాళ్ళు అట్లా హార్ట్ దెబ్బతినింది, అట్లా నెగ్లిజెన్స్ వల్ల ఫస్ట్లోనే ఫ్లూయిడ్స్ ఇవ్వాల, బాబుకి ఏం ట్రీట్మెంట్ అసలు ఇవ్వలేదు. మళ్ళీ హార్ట్ ఫెయిల్యూర్ అయింది, లంగ్స్ ప్రాబ్లం అయినాయి, లివర్లో వాపు వచ్చింది అనేసి ఒక్కొక్కటి చెప్పారు. ఎందుకోసం సార్ ఇవంటే అన్ని ఇట్లా ఫస్ట్ బేబీ ఆక్సిజన్ లేట్ అవ్వడం వల్ల ఇట్లా అన్నీ వస్తాయి ఒకదానికొకటి. వాళ్ళు అది కాక పుట్టిన వెంటనే 4 hours నెగ్లిజెన్స్ చేశారు, ఒక ట్రీట్మెంట్ కానీ లేదు, బేబీకి ఆక్సిజన్ ఒకటి పెట్టారు అంతేను. దానివల్ల ఇంక కిడ్నీలు ఫెయిల్యూర్ అయిపోయినాయి అనేసి నిన్న ఫైనల్ స్టేజ్ అనేసి చెప్పారు సార్. నిన్న మధ్యాహ్నం బాబు చనిపోయినాడు. నిన్న మధ్యాహ్నం 3 గంటలకి బాబు చనిపోయినాడు. టోటల్ నెగ్లిజెన్స్ అంటే అమ్మ హాస్పిటల్ వాళ్ళదే అంతా. అది ప్రెగ్నెన్సీ మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. మా బాబు లేడు, ఇప్పుడు మాకు ఇది లేదు, ఇంకా 5 లక్షలు అయినా ఖర్చు పెడతాం సార్ అనేసామాడు హృదయ హాస్పిటల్లో. కానీ ఎంత చేసినా బాబు బతకడు. ఫస్ట్లోనే వాళ్ళు నెగ్లెక్ట్ చేశారు, డెలివరీ చేయడంలో వీళ్ళు ఫెయిల్ అయ్యారు. మళ్ళీ ప్లస్ తర్వాత బాబు బయటకు వచ్చిన తర్వాత 4 hours వరకు ట్రీట్మెంట్ ఏమీ లేదు. అక్కడే బాబు ఇది అయిపోయాడు అంటే ఫుల్ ఆర్గన్స్ అంతా డ్యామేజ్ అయిపోయినాయి. ఇప్పుడు మాకు న్యాయం జరగాలి సార్. అంటే వీళ్ళ అమ్మ హాస్పిటల్ శివజ్యోతి మేడం తనే మొన్న వచ్చి మా వాళ్ళు అడిగింటే బాబుకి ఇలా అయింది అనేసి అడిగితే నాదే తప్పు, ఆ రోజు ఇట్లా అయిపోయింది, నేను చేయాల్సింది సిజరైన్, ఆ రోజు ఏమో నాకు అట్లా అయిపోయింది అని ఏడ్చేసిందంట సార్. మా వాళ్ళు అప్పుడు ఇంకా బాబు బతికే ఉన్నాడు కదా అనేసి ఇంకేం మాట్లాడలేదు. మొన్న ఆప్షన్ మేడంకి ఇచ్చేసాం సార్, ఇట్లా వీళ్ళు ఉంటే అట్లా చేసేయండి మేడం, మాకు బాబు తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండాలి అనుకున్నాము. కానీ వాళ్ళు అట్లే పెట్టేశారు, నెగ్లెక్ట్ వల్ల అట్లే పెట్టేశారు. సిస్టర్ తప్పు చేసింది సార్. డెలివరీ పెయిన్స్ వస్తా అంటే సైడ్ తిరిగి పెట్టి పండబెట్టింది. మేము అడిగినా కూడా డెలివరీ చేసేది ఇట్లా ఎల్లెలకలు పండబెట్టాలంటే ఆ పాప నెగ్లెక్ట్ చేసింది. గ్రీష్మ అనే అమ్మాయి ఇక్కడ మాకు మెయిన్ ఆ పాపతో నుంచి ఈ ప్రాబ్లమ్స్. మేడంకి పోయి చెప్పినా కూడా మేడం రెస్పాన్స్ కాలేదు. హార్ట్ బీట్ 170కి ఉండాల్సిన హార్ట్ బీట్ బేబీది 200కి వచ్చినా కూడా మేడం అస్సలు పట్టించుకోలేదు. 2 hours లేట్ చేయడం వల్లే మాకు మా మనవడు పోయినాడు. ఇప్పుడు హార్ట్ బీట్ చాలా హెవీ అయింది. 170కి వచ్చిన వాళ్ళకే ఎమర్జెన్సీగా డెలివరీ చేసేసింది మా కళ్ళు ముందరే. కనీసం 200కి వచ్చినా కూడా మాకు ఇది కాలేదు. అసలు పాపకి తడిబట్టేసి తుడిపించి హార్ట్ బీట్ తగ్గించే ట్రై చేసినారు. కానీ డెలివరీ చేసి నార్మల్ సిజరీన్ ఏదో ఒకటి చేద్దామనే మూమెంట్ అయితే మేడం కనిపించలే. తనే ఒప్పుకున్నారు. మళ్ళీ ఈవినింగ్ వచ్చి మేము అడిగితే బాబు ప్రాణాలతో ఉన్నాడు కాబట్టి మేమేం మాట్లాడలేదు. మొన్న నాదే తప్పు, 1 గంటకు చేయాల్సింది 3 o'clockకి చేస్తున్నాను. నాకు ఆ నిమిషంలో ఎందుకో సిజరీన్ చేయాలనిపించలేదు. శృతి మించిపోయిన ఇచ్చి నేనే చేసినా నాదే అని పశ్చాత్తాపడుతున్నారు. కానీ మా వాళ్ళు అయితే ఒప్పుకోవడం లేదు. తను ఒప్పుకున్నంత మాత్రం మా బేబీ మాకు రాడు కదా, మాకు న్యాయం చేయాలని కోరుకుంటాను. ఇప్పుడు మా బాబు మాకు లేకుండా పోయాడు సార్. ఇట్లా మాకు కాకుండా ఇంకొకరికి ఇలా జరగకూడదు అనేసి యాజమాన్యం మీద, అమ్మ హాస్పిటల్ యాజమాన్యం మీద యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను సార్. ఈరోజు మా బాబు పోయాడు, ఇలా మా మాదిరి ఇంకోసారి ఇంకొకరికి మదర్కి జరగకూడదు కదా. ఒక్కొక్కరు ఎన్నో ఆశలతో పెట్టుకొని ఉంటారు. ఆ తల్లిదండ్రులు ఏదో పిల్లల కోసం అనేసి చాలా ఆశలతో ఉంటారు. మాకు జరిగినట్లు ఇంకో తల్లికి శోకం ఉండకూడదు సార్, ఆ యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. డెలివరీ కోసం వచ్చింటే మేడం నెగ్లిజెన్సీ వల్ల నా బేబీ ప్రాణం పోయింది. చెప్తాను, మా వాళ్ళందరూ ఉన్నారు. మీరేంటి మాట్లాడినా దీనికి తిరిగే లేదు. నా బిడ్డ కోత నా కడుపు కోత నాకు తెలుస్తా
తీసుకుపోయినాడు. అంతలో బేబీని మేము మా కడుపుకొస్తే తెచ్చుకుంటామా సార్? ప్రతి ఒక్కటి మేము 10 రోజులకు రమ్మంటే వారానికి వచ్చి చూపించుకున్నా. నేను ఈ పొద్దున దినం అడ్మిట్ అయినాను. అన్ని టెస్టులు చేసింటేనే అడ్మిట్ చేసుకుని డెలివరీకి ఎవరు పూర్వకాలం టైప్ కాదమ్మా ఇప్పుడు ఇదే చెప్పారు, మీరు డెలివరీ నెగ్లెక్ట్ చేయడం వల్ల పెట్టి బాబు ఇలా అయినాడు. గవర్నమెంట్ ఇంకో హరిణి మేడం కూడా ఇదే చెప్పింది. నార్మల్ ఇది పెట్టి వాళ్ళు ఇదే ట్రీట్మెంట్ ఏమీ లేదు బాబుకి. 146 కూడా నీకు నేను వచ్చి మాట్లాడాను. ఒక సెకండ్ ఆగండి. 1 o'clock చెప్పేది వినమ్మా. నేను వచ్చి సిజేరియన్ చేస్తానని ఈమెతో మాట్లాడాను. నా హస్బెండ్ ఉన్నాడు సార్ తో మీరు 146 కూడా 2 days నుంచి మీ అబ్జర్వేషన్ లో ఉండాలని ఉండేది. అక్కడికి ఇట్లా చేసి నార్మల్ ఉన్నాయి, నా దగ్గర ఫిక్స్ కూడా ఉన్నాయి. నేను చెప్పడం కాదు మేడం, నేను అక్కడే ఉండి చూసాను. 200 190 200 వచ్చింది. మీకు వాళ్ళు పెట్టుకోకుండా ఆ పాపని ఫస్ట్ పిలిపిండి. గ్రీష్మాని ఫస్ట్ ఆ పాపని పిలిపిండి. చెత్త కొట్టే వరకు ఇది కాదు. నేను వచ్చి మీతో మాట్లాడాను. మీరు 170 వచ్చిందని అంటున్నారు కాబట్టి సిజేరియన్ చేస్తానని కూడా మాట్లాడాను. చేస్తారప్పుడు కూడా గంటకు 1 సెంటీమీటర్ ఓపెన్ అవుతుంది అన్నారు. 5 సెంటీమీటర్ అప్పుడు నీకు డెలివరీ సెంటీమీటర్ అంటే ఉమ్మనీరు పోయింది. నా చాటక బ్రీతింగ్ ప్రాబ్లం. అవునమ్మా, మీరు చేయమని చెప్పట్లేదు కదా నేను. ఒక్క మాట నన్ను మాట్లాడి మీరు బాబుకి సరే మేడం ఉండండి, నిర్ణయం మీకే వదిలేసిన. నేను నార్మలే చేయమని మీకు అడగలేదు, సిజరీనే చేయమని అడగలేదు. ఉండు బాబుని ఎమర్జెన్సీగా ఒక్క మాట ఇదొక్క మాట వినండి. మేము మీ మాట వినకోకుండా ఏం లేదు. బాబుకి ఎమర్జెన్సీగా పలానా చోటికి పిలిచబో, డబ్బులు ఖర్చు అవుతాయి, నాకేమైనా వీలైతే నేను చూస్తాను అన్నారు. వెంటనే పిలిచకపోయినామా? మీకేమైనా అబ్జెక్షన్ చెప్పినామా? సీరియస్ అంటే వెళ్ళిపోయినాం కదా. మరి బాగా సీరియస్నెస్ అయినప్పుడు మా పర్మిషన్ నేను ఈడే సచ్చినాను కదా, ఈడే ఉన్నా. మీకు 2 రోజుల ముందే అడ్మిట్ అయినాం కదా. మీకు తినము, ఈ రోజు తినము, మార్నింగే వచ్చినాము. అయినా మీరు వద్దన్నా నేను అడ్మిట్ చేయించిన. సరే ఆ పాప డెలివరీ మూమెంట్ ఎక్కువ సీరియస్నెస్ అయినప్పుడు నేను తల్లిగా ఉన్నాను కదా. మొగుడిని అడిగొచ్చి మీకు చెప్పలేదు. సరే మొగుడిని కూడా వదిలేయండి. సరే మీరు మొగుడు లేడంటున్నారు, కెమెరాలో చూపిస్తా. లేడం లేదు నేను అడిగే మీకు వచ్చి చెప్పినాను సమయంలో తల్లి డెసిషన్ సంతకం పెట్టకూడదా? పెట్టకూడదని ఎవరన్నారు? మీరు చెప్తే చేస్తాను, పిలుస్తానని కూడా తప్పు మేడం. అట్లానే మీరు మొన్న ఈవినింగ్ మాట్లాడిన దానికి ఇప్పటికి చాలా డిఫరెన్స్. నాకు ఏమనిపించిందో ఏమో నాకు తెలియదు. మీరే మాట్లాడితే తప్పులని మా మీద ఫోటోస్ వీడియోస్ ఉన్నాయి కదా. అక్కడ హెడ్ అంతా ఇట్లా వచ్చేసి బ్రీత్ అందక మీరు వచ్చినప్పుడల్లా దేవుడు ముక్కండి ముక్కండి జరిగిన తప్పుడు లేదంటే 2 days ముందర సరే 1 day ముందు ఇక్కడ వచ్చాకే కదా మేడం. మా ఇంటి దగ్గర అట్లా ఏం కాలేదు కదా మేడం. అవును మేడం, అప్పటి నుంచి మీరు యాక్షన్ తీసుకుని చేసి చెప్పండి మేడం. చెప్పారు
ఉమ్మనీరు పోయిన దానికి సిజరీన్ చేయరమ్మా. కానిపోయేటప్పుడు మెంబ్రెన్స్ రప్చర్ అయినాకనే బేబీ బయటకు వస్తారు. మార్నింగ్ లీకేజ్ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ ఈవినింగ్ రేపటి వరకు అట్లా పెట్టారు. చేయరు అన్నప్పుడు మళ్ళీ ఎందుకు చేస్తున్నారు? అలా చెయ్యరు అన్నారు, మళ్ళీ ఎందుకు చేశారు? వింటారా? మళ్ళీ హార్ట్ బీట్ నేను వచ్చి మాట్లాడి అక్కడే కూర్చున్నాను కూడా. అప్పుడు నార్మల్ ఫోటోస్ అప్పుడు మీ డిసిషన్ ఏం చెప్పగలుగుతారు? మళ్ళీ హార్ట్ బీట్ ఎక్కువ వస్తుందని అప్పుడు నేను ఇదే పబ్లిక్ పోతాము, పెడతాము. మీరు ఏం చేయాలనుకున్నారో చెప్పండి. ఇది ఏం జరిగింది అంటే కేసు ఇది హార్ట్ బీట్ ఒకసారి రైజ్ అయ్యింది, తప్పు లేదంటారు. చెప్పేది కొంచెం హార్ట్ బీట్ రైజ్ అయితే దానికి ట్రీట్మెంట్ ఇచ్చాము. తర్వాత ఏంటి తడిబట్ట వేసి చూర్చడం అన్నదా? పారాసిటమాల్ ఇంజెక్షన్ లాగా కూడా ఇచ్చాము. ఇంజెక్షన్స్ ఇచ్చి తడిబట్టేసి ఫీవర్ ఏమన్నా ఉందేమో చేస్తాము. అప్పటికి అడిగినా మాకు డౌట్ వచ్చి హార్ట్ బీట్ 200 ఉంది పాప, ఎందుకు తడిబట్ట? నేను చూస్తున్నాను మేడం, కళ్ళుగా నాకు తెలుస్తుంది. దాన్ని పిలిపియండి, తెలుస్తుంది. ఫ్రైడే సాటర్డే సీసీ కెమెరాస్ ఉంటాయి, దాంట్లో చెక్ ఇంటికి వెళ్ళి కూడా ఉన్నారు. ఆమె ఎంత పిల్లలకి 5 లక్షలు ఖర్చు వచ్చింది, ఎవరు దానికి రెస్పాన్సిబిలిటీ? మళ్ళీ ఏం సార్ చెప్పండి, మీ బాధ ఏం చెప్పండి సార్. మేము బాధపడుతున్నాం, మీరు కాదు. ఇప్పుడు లక్షలుగా సార్ సమస్య. ఆమెకి ఏమైందంటే బేబీకి ఏమైందంటే 5 సంవత్సరాలు తర్వాత పుట్టాడు మీ దగ్గర. ఫస్ట్ నుంచి ఇక్కడే చూపించుకుంటాను, చూపించుకుంటే నాకు రాకంటే ఫస్ట్ నుంచి ఇక్కడే చూపించుకుంటాను కదా. చెప్పేది లేదు కానీ డాక్టర్ నెగ్లిజెన్స్ వల్లే మీ బాబుకి వాళ్ళు చెప్పడం వల్లే మేము హరిణి మేడం కూడా ఇంకొకరు గవర్నమెంట్ అడ్రస్ మీరంతా తెలుసు కాబట్టి వాళ్ళు ఒకసారి కనుక్కోండి, ఇప్పుడే కాల్ చేయండి. ఇంతమంది ఉన్నారు కదా, మాది ఫాల్ట్ మీరు ఫాల్ట్. ఫస్ట్ అసలు బాబు పుడితే 6:30కి మన చేతికి ఇచ్చి అక్కడికి ఎమర్జెన్సీ అసలు ఎందుకున్నారు వాళ్ళు? అప్పుడే ఎమర్జెన్సీ అప్పుడే పంపించాలా, లేదంటే వాళ్ళనే స్టార్ట్ చేయాలి ట్రీట్మెంట్? ఫోటోస్ ఇస్తున్నారు, ఫోటోస్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, ఫోటోస్ ఉన్నాయి కదా. బాగున్నారు బాగున్నారు 3 hours తర్వాత తగ్గిపోయింది. చేయడంలోనే నిర్లక్ష్య వైఖరి జరిగింది కాబట్టి ప్రిఫర్ చేసినారు. బాబు బాగున్నారని మీరే అంటున్నారు కదా, బాగుంటే వేరే హాస్పిటల్ కాదండి. 3 hours తర్వాత రెఫర్ చేసినది. ట్రీట్మెంట్ చేసినారు. పుట్టింటేనే మా దగ్గర ట్రీట్మెంట్ చేయడానికి మీరు పంపించవచ్చు కదా. హైపోథెర్మియా టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి టెంపరేచర్ మెయింటైన్ చేసాం, బేబీకి ఆక్సిజన్ పెట్టాము. దినకర్ సార్ వచ్చినాడు, దినకర్ సారే చూసి ఫస్ట్ నాకు పిలిచాడు, ఎందుకు నార్మల్ చూసిన బాబు హెడ్ అంతా చూడండి ఎట్లా వచ్చేసిందో సైడ్ కి ఒత్తుకోండి. అసలు ఎందుకు చేసిన నార్మల్ కి ముందే ఇప్పుడు బ్రీత్ లేదు పిల్లోనికి 3 minutes వరకు లోపల ఇరుకోలేదు, మదర్ లోపల ఉమ్మనీరు అంతా పోయి ఇప్పుడు హార్మోన్స్ అంతా 1.1 డ్యామేజ్ అవుతాయి. ఏ డాక్టర్ అని అడిగితే అమ్మ హాస్పిటల్ డాక్టర్ అని చెప్పినాం మేము. మేడం మీరే
నువ్వేం చేయాలంటే మరి మీరే మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? నువ్వు బాగున్నావు. వాళ్ళు ఒప్పుకుంటారు. అట్లా అయిపోయింది అది ఇదని ఒప్పుకుంది మన ఏమిటి అప్పుడు మొన్న ఈవినింగ్ ఏమేలని మాట్లాడలేదు. అవును, ఒంటి గంటకి చేయాల్సిందేది 3 o'clock చేస్తాను. నాకు ఎందుకంటూ ఆ కొద్దిసేపు నాకు ఎందుకు సిజరింగ్ చేయాలని అనిపించలేదు అని ఉన్నారు. ఏ ప్రశ్న నువ్వు లేవా? మా వాళ్ళంతా ఉండేదా? హార్ట్ బీట్ వచ్చింది ఏం లేదా? ఆమె చెప్పలేదా? ఒప్పుకున్నారు. చెప్పలేదు మీకు నార్మల్ వస్తుంది. నిన్న ఆ మాట అని కొద్ది మాట అంటున్నావు. మొన్న ఈవినింగ్ అన్నారు మేడం. అంతే. నాదే పొరపాటు, నాదే ఇదని నిన్ననే చెప్పాను. ఇప్పుడు అది ఒప్పుకుంటేనా? మాట చెప్తాను అవి వీడియోలు తెలిసిందే ఉంటాను ఒక్క మాట అడుగుతాను. సరే ఆమె ఒప్పుకోలేదంటుంది కదా, 10,000 అడ్వాన్స్ కట్టినాను సిజరీన్ ఖర్చు. పశ్చాత్తాప పడుకోకుంటే నా తప్పు లేదనుకోకుండా నేను చెప్తాను నేను